హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. నిన్న మన డైరెక్టర్ శంకర్ గారు తీసిన కళాఖండం చూశాను. అదేంటంటే అందరికీ తెలిసిందే, అదేనండి మన భారతీయ 2. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని రకాల మూవీస్ రివ్యూస్ వస్తుంటాయి, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక ఈ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ అందరికీ తెలిసిందే. మన సేనాపతి అగైన్స్ ద కరప్షన్ ఇన్ ఇండియా, అదే సింపుల్ స్టోరీ లైన్. అది భారతీయుడు 1లో బాగా ఎగ్జిక్యూషన్ అయింది. స్క్రీన్ ప్లే కానీ అదంతా చాలా బాగుంటుంది. దీంట్లో సినిమా అస్సలు బాగాలేదు. శంకర్ గారు పెద్ద రాడ్డు దింపారని చెప్పాలి. ఇట్లా అస్సలు బాగాలేదు ఈ సినిమా, చాలా బోర్గా ఉంటుంది. ఈ సినిమా అసలు ఏది వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. అనిరుద్ధ్ కూడా అసలు మ్యూజిక్ ఏం బాగాలేదు అసలు. కొన్ని సీన్లు అయితే తలకాయ నొప్పి వచ్చింది నాకు. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, అక్కడ మ్యూజిక్ అస్సలు తలకాయ నొప్పి వచ్చేసింది నాకు, అంత చండాలంగా ఉంది. ఇక పాటలు అయితే అనవసరం, అసలు అవసరమా, ఎందుకు పెట్టారు ఈ పాటలు అన్నట్టు అనిపించింది. సింపుల్గా పాటలు కట్ చేయొచ్చు, అలా ఉంటాయి ఈ పాటలు, అసలు అవసరమే ఉండదు, కానీ పెట్టారు ఎందుకు శంకర్ గారు. ఇక నేను ఒక పాట నాకు నచ్చింది ఈ సినిమాలో, అది గుడియా గుడియా అని ఉంటుంది. ఆ పాట కూడా ఈ సినిమాలో లేదు, మేబీ నెక్స్ట్ పార్ట్లో ఉంటుందేమో. లాస్ట్లో ఒక గ్లిమ్స్ వేశారు పార్ట్ 3కి, ఆ గ్లిమ్స్లో వచ్చింది, మేబీ అందులో ఉంటుందేమో. దీనిలో అయితే అసలు ఏమీ లేదు సినిమా. మనకు సినిమాలో ట్రైలర్లో చూపించారు కదా, 4 క్యారెక్టర్ ఉంటాయి. సిద్ధార్థ్, అతనితో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ఇంకో ముగ్గురు ఉంటారు. వీళ్ళు కరప్షన్కి అగెనిస్ట్గా కొంచెం ఫైట్ చేస్తూ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి జనాలను అవేర్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ వల్ల ఏం అవ్వట్లేదని చెప్పి సేనాపతి తిరిగి రావాలని చెప్పి కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో హైలైట్ చేసి సేనాపతిని వచ్చేలాగా చేస్తారు. ఆయన వచ్చాక చేసే పనులకి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి అసలు సంబంధమే ఉండదు, చిరాకుగా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ వీళ్ళు పోరాడే అన్యాయానికి ఎదురుగా పోరాడుతుంటారు కదా, ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళని ఎవరు శిక్షించరు. సేనాపతి అక్కడెక్కడెవరినో బిగ్ షాట్ని చంపుతూ ఉంటాడు, బాగా రిచ్గా అక్రమాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. ఆడికెళ్ళి ఏదో నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, అందుకే నేను చంపుతున్నా అన్నట్టు చంపుతూ ఉంటాడు. మనమేమో కనెక్ట్ అవ్వం అసలు దీనికి చిరాకుగా ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది వేరు, మనకు కనెక్ట్ అయ్యే స్టోరీ వేరు ఉంటుంది. ఇక్కడ చచ్చిపోయే వాళ్ళు దానికి కారణమైన వాళ్ళని చంపడు, అక్కడ ఎవరినో రిచ్ బాగా తప్పులు చేసి బాగా రిచ్ అయిన వాళ్ళని, అలాంటి వాళ్ళని చంపుతుంటాడు. అది నాకు అసలు నచ్చలేదు. ఎవరు కనెక్ట్ అవ్వరు దీనికి, ఆ ఫీల్ ఉండదు. కనెక్ట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ డొల్లలాగానే ఉంటుంది, ఇంకా ఎమోషన్ పండదు. నాకైతే అది చాలా మేజర్ ల్యాగ్ అనిపించింది. ఇంకా సిద్ధార్థ్ క్యారెక్టరు, ఆ సిద్ధార్థ్తో పాటు కరప్షన్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు కదా, సినిమా మధ్యలో ఇంకా వాళ్ళని చూస్తే చిరాకేసిద్ది. వీళ్ళే రమ్మంటారు కమ్బ్యాక్ ఇండియా అని చెప్పి హ్యాష్ట్యాగ్లు చేస్తారు. తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోతే ఇంకంతే, వాడి వల్లే చచ్చిపోయిందని అందరూ అంటున్నారని చెప్పి ఇక మళ్ళీ వీడిని తిడతారు. ఎవరిని? కమల్ హాసన్ని, సేనాపతిని తిడతారు. వాళ్ళే అన్యాయానికి ఎదురుగా పోరాడారు. ఒకదానికి ఎదురెళ్తున్నప్పుడు దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసేలా ఉండాలి. అలా రాయకుండా క్యారెక్టరైజేషను ఇంకా వాళ్ళమ్మ చనిపోయింది, అది పెద్ద విషయం వాడికి, కానీ దాన్ని ఫేస్ చేయాలి వాళ్ళు. దాన్ని ఫేస్ చేయకుండా సేనాపతి వాళ్ళని మా అమ్మ చెనిపోయిందని చెప్పి ఆయన తిట్టి మళ్ళీ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తారు గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి. అది ఇంకెంత రోతగా ఉంటుంది అంటే, అందరూ అక్కడ చెన్నైలో, ఇండియాలో అందరూ గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి లాస్ట్లో పోలీసులు సేనాపతిని పట్టుకోవడానికి ఎమ్మటి పడితేనే ఆయన పారిపోతుంటాడు. అప్పుడు ఊర్లో జనాలు, పోలీసులు, రౌడీలు అందరూ ఆయన ఎమ్మటి పడుతూ ఉంటారు. నాకు అది చిరాకు చెత్తగా ఉంది అనిపించింది. ఇలా ఎవడ తీస్తాడ్రా బాబు అనిపించింది. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అసలు బాగలేవు. ఎందుకంటే ఈ సినిమాలో 100 ఇయర్స్ పైబడిన ఒక ముసలాయన, ఆయన చేత మంచి యాక్షన్ ఫైట్లు చేయించారు పెద్దవి. అవి అసలు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే భారతీయుడు 1లోనే ఆయనకు 80 ఇయర్స్ అలా ఉన్నట్టు చూపించారు. అందులో ఆయన ఏంటి, మర్మకళను వాడి లంచం తీసుకున్న వాళ్ళని ప్యారలైజ్ చేసి చంపుతూ ఉంటాడు. దీంట్లో అలా కాదు, కొడుతూనే ఉంటాడు ఎంతమంది వచ్చినా. అసలు 1లోనే ఆయన అంటే సింగిల్గా అటాక్ చేస్తాడు, సింగిల్గా ఉన్న వాళ్ళని మాత్రం అటాక్ చేస్తాడు. 10 మంది మీద పోయి కొట్టేయడాలు, 10 మంది ఆయన మీదకి వస్తే కొట్టేయడాలు, ఇవన్నీ ఉండవు అందులో. అప్పుడే అలా ఉంటే ఇంకో 30 ఇయర్స్ ఆయనకి ఏజ్ పైబడింది. ఇప్పుడు ఎలా ఉండాలి, ఇంకా కొంచెం తగ్గుతాయి, స్కిల్స్ అయినా తగ్గుతాయి ఎవరికైనా అంత ఏజ్ పెరిగే కొద్దీ. ఆయన ఏమి 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి కాదు, స్కిల్స్ పెంచుకొని ఇంకా బాగా చేయడానికి. అదొకటి నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు తెలిసింది ఆ మర్మకళ, నర్వ్స్ మీద కొట్టడం, ప్యారలైజ్ చేయడం, చంపడం, ఆయనకు తెలిసింది అది.
అది సరిగ్గా చూపించలేదు ఈ సినిమాలో. 1లోనే బాగా చూపించారు. ఈ సినిమాలో ఒక ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అందరూ బాడీ బిల్డర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి ఈయనేదో కామెంట్ చేస్తే ఈయన షర్ట్ ఇప్పి నాకు బాడీ ఉందన్నట్టు చూపిస్తాడు. అది 'కల్కి' సినిమాలో లాస్ట్‌లో యాస్కిన్ సీరం తీసుకున్నాక ఎలా అయితే సిక్స్ ప్యాక్ వచ్చి బాడీ వచ్చిందో అలా చూపించాడు. అది తీసుకొచ్చి ఈడ పెట్టినట్టు అనిపించింది. అసలు అది అనవసరం అనిపించింది. ఆయన స్కిల్ ఏంటి? ఆయన ఆ మరమకలు వాడి కొట్టడం. దాన్ని టెక్నికల్‌గా కొంచెం ఏమంటారు, నమ్మదగ్గేలా తీస్తే బాగుండేదనిపించింది. ఇది మరీ అతిగా అనిపించింది. ఏదో ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి కొట్టినట్టు ఎగిరెగిరి కొట్టాలు ఇవన్నీ చూపించారు. ఇక లాస్ట్‌లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది. యూనోస్ బండేసుకొని తిరుగుతాడు. చెన్నై మొత్తం తిప్పుతారు ఒక అరగంట దాకా. అది చాలా చిరాకు అనిపించింది. ఆయన వయసు ఏంటి, ఆయనకు మేబీ ఆయనకు టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు. కానీ 100 సంవత్సరాలు పైబడిన ఆయన ఆ స్టంట్లు అవి చేయడం అంటే నాకు అసలు తీసుకోబుద్ధి కాలేదు అది. అది కూడా యూనో సైకిల్ వేసుకొని. ఎప్పుడు తోలింటాడో లేదో కూడా నాకు తెలియదు. అలాంటి ఆయన స్టంట్లు చేయాలంటే కష్టమే కదా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఆయనకు తెలిసి ఉండదు నాకు తెలిసి. ఇలా అయితే కష్టం శంకర్ గారు. నెక్స్ట్ 'గేమ్ చేంజర్' రాబోతుంది. ఈ 2 సినిమాలు ఆయన సైమల్టేనియస్‌గా తీశాడు. ఈ 'భారతీయుడు 2', 'గేమ్ చేంజర్'. ఆర్‌సీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత 2-3 సినిమాలు దేవుడికి ఇచ్చేస్తారు అన్నట్టు నమ్ముతారు. అది అప్పటి నుంచి అలా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు 'మగధీర' తీసిన తర్వాత జరిగింది. తర్వాత ప్రభాస్ 'బాహుబలి' తీసిన తర్వాత జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇంకా 'దేవరా'తో రాబోతున్నారు. అది ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం. ఇప్పుడు రామ్ చరణ్ గారు రెండో సినిమా అనుకోవాలి, ఇది ఫస్ట్ సినిమా అనుకోవాలి. మరి 'ఆచార్య' ఎలాగో అస్సామైంది. ఈ సినిమా ఇంకా 'గేమ్ చేంజర్' మీద జనాలకు చాలా నమ్మకాలు తగ్గిపోయి ఉంటాయి. కానీ శంకర్ గారు హోప్స్ ఉన్నాయని చూద్దాం ఎలా ఉంటుంది 'గేమ్ చేంజర్'. అది ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ 'భారతీయుడు 2' మాత్రం ఇంకో 6 monthsలో వస్తుందని చెప్తున్నాడు శంకర్ గారు. ఇది చాలామందికి అసలు నచ్చట్లేదు. ఇది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు 'గేమ్ చేంజర్' స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 'భారతీయుడు' తీయడం, మళ్ళీ అది 2 పాటలు ఎమ్మటెమ్మటే రాస్తున్నాయని చెప్పడం రామ్ చరణ్ ఫ్యాన్స్ కొంచెం కోపం తెప్పించే విషయం ఇది. కంట్రోల్ చేసి జనాలను గొర్రెలు అన్నట్టే చూపించాడు ఈ సినిమాలో కొంచెం. ఎందుకంటే ఫస్ట్లో వీళ్ళు హ్యాష్‌ట్యాగ్ కమ్‌బ్యాక్ ఇండియన్ అని పెడితే అందరూ ట్రెండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ హ్యాష్‌ట్యాగ్ గో బ్యాక్ ఇండియన్ అని పెడితే మళ్ళీ అదే ట్రెండ్ చేస్తారు. ఎవడు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోకుండా చేస్తున్నట్టు జనాల్ని గొర్రెలు అన్నట్టే చూపించాడు ఈ సినిమాలో శంకర్. అదొకటి నాకు నచ్చింది. ఇంక ఈ సినిమాలో అంతకు మించి అసలు ఏం లేదు. మేబీ పార్ట్ 3లో ఏమన్నా బాగుండొచ్చేమో. ఇంకో 6 monthsలో తీస్తామంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ చూసినాక తీస్తారా తీయరా నా డౌటు. ఎందుకంటే నిన్న వెళ్ళిన సినిమా థియేటర్లో మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు. మేము నలుగురమే ఉన్నాం. ఇంకెవ్వరు లేరు. ఆ థియేటర్లో పీవీఆర్లో పనిచేసే వాళ్ళు వచ్చి చూస్తున్నారు. మేము వాళ్ళని చూసి ఆడియన్స్ అనుకున్నాం. తర్వాత అర్థమైంది వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళని. మేము నలుగురం తప్ప ఎవ్వరం లేరు. థియేటర్ అంతా ఖాళీ. అది కూడా నేను హిందీలో వెళ్ళా. అసలు కొంచెం కూడా నేను కనెక్ట్ అవ్వలేదు సినిమాకి. మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైపోద్ది అన్నట్టు చూస్తున్నారు. ఇంటర్వెల్కే వెళ్ళిపోదాం అన్నారు మా ఫ్రెండ్స్. నేనే చూడమన్నా సెకండ్ హాఫ్ ఏమన్నా బాగుంటుందేమో అని. యాక్చువల్గా ఈ మూవీ గురించి ముందే తెలుసు నాకు. అంత బాగాలేదనే టాక్ ఉంది బయట. కాకపోతే అయినా సరే డేర్ చేసి వెళ్ళా, నాకేమైనా నచ్చొచ్చేమో అని చెప్పి. కానీ హెడేక్, తలకాయ నొప్పి వచ్చింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే జెండు బామ్ తీసుకొని వెళ్ళండి. లేకపోతే తలనొప్పితో చచ్చిపోతారు. లేదు డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే వెళ్ళి ఇంటర్వెల్ ఎగ్గొట్టొచ్చేయండి. ఇంకంతే, తప్పించుకోవాలనుకుంటే. ఇదండి ఈ మూవీ గురించి. మీరు ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.